దీనిలో మొదటిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్న ప్రొఫెసర్గా ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ని ఎమ్మెల్యేగా పోటీ చేసి ఎమ్మెల్సీ పోటీ చేసిన 4 రోజులకు వెళ్ళని ఇప్పుడు సభని దృష్టిలో పెట్టుకొని సమయం దృష్టిలో మాట్లాడతాను. ఒకటి, ఇక్కడ వచ్చిన మిత్రులందరూ కూడా ఈ రోజు నుంచి ఈ క్షణం నుంచి ఇక్కడ మాట్లాడుకున్న మాటల్ని మనసా వాచాకారం మన త్రికరణ శుద్ధిగా మా పవర్ మాకు కావాలి. 1000 కోట్లు పెట్టినటువంటి బాహుబలి సినిమాని బలగం ఒక తన్ను దన్నింది. అది సినిమా, అది మన బహుజనుల గుండెకాయ, తెలంగాణ గుండెకాయ. నెంబర్ 2, ఈ హోటల్ ప్లాజాలో తీసుకున్న నిర్ణయం టోల్ ప్లాజాలో జెండా లేపాలి నిర్ణయం తీసుకోండి. నేనే ముందుకుంటా, నేను జనగా ఎప్పుడు వస్తుంటా నా ఏరియా. నెంబర్ 2 ఇక్కడ ముఖ్యంగా మల్లన్న గారికి వినాలి. ప్రధానంగా ఇక్కడ సాధికారత కావాలంటే ఐక్యత కావాలి. దయచేసి వినండి, కొంత అనుభవంతో మాట్లాడుతాం. 40-50 ఏళ్ళు ఐక్యత కావాలంటే ఒక కులము ఇంకో కులం యొక్క అభివృద్ధిని కోరుకోవాలి. అనుభవించిన కులాలు అనుభవించని వాళ్ళకి, అనుభవించిన కులాలు అనుభవించని వాళ్ళకి త్యాగాలు సిద్ధం కావాలి. ఇది మాట్లాడండి, నినదించండి. ఇది ఎన్ని పోరాటాలు చేసినా, ఎంత స్లోగన్ ఇచ్చినా ఆకాశంలో చంద్రుడు రాలిపోతాడేమో, సూర్యుడు కింద పడతాడేమో, కానీ మన ఓటు మనకు రావట్లేదయ్యా. నేను 3 సార్లు పోటీ చేసి అనుభవం చెప్తున్నా. ఇది ఒకవైపు ఆశ, ఇంకోవైపు ఆశయం. బీసీ రావాలని ఆశయము, ఏమన్నా వస్తుందని నాకని ఆశ. కాబట్టి మీరందరి మిత్రులారా మల్లన్న భాష మాట్లాడతా, అటు తీసుకోండి ఇటు వేసుకోండి, అవునంటే సపోర్ట్ కొట్టండి అని మాకు మాట్లాడదు భాష. నేను ప్రొఫెసర్ అండి, అటు తీసుకోండి ఇటు వేసుకోండి, మల్లన్న భాష మాట్లాడతా. కాబట్టి మనకి ఒకరు గుర్తుంచుకోవాలి, నడిపించేవాడు నాయకుడు, జీవించేవాడు జీవుడు. నడిపించేవాడు నాయకుడు, జీవించేవాడు జీవుడు. చీఫ్ మినిస్టర్ ఒకటే పోస్ట్ ఉంటుంది, దయచేసి అర్థం చేసుకోవాలి. అన్ని కులాలు ఎప్పుడు కావు. కాబట్టి ఈ రోజు నుంచి మల్లన్న గారికి ఎమ్మెల్సీ గారు రిక్వెస్ట్ చేస్తున్నా, అయ్యా 42% రిజర్వేషన్ అసెంబ్లీ తీర్మానం కావచ్చు, సెంట్రల్ వెళ్ళొచ్చు, పార్లమెంట్ వెళ్ళొచ్చు, లీగల్ లిస్ట్ ఉండొచ్చు, కానీ 42% మీకేయడం వల్ల కాంగ్రెస్ వచ్చిన అడ్డంకులేంటి? గాట్ మీ పాయింట్. నేనేమంటున్నా, మీరు మా బీసీలకు ఇవ్వండి, ఇంత ఆబ్జెక్ట్ సెంటర్ నుంచి నిలబెడుతుందా? రాహుల్ గాంధీ ఆబ్జెక్ట్ చెప్తాడా? 42 కాదు, మా బీసీలకు ఎంత ఉన్నామో మేమెంతో మాకంత వాటా ఇచ్చిన పొలిటికల్ పార్టీస్ కి ఓట్లు వేస్తాం, లేకుంటే వేయమని నిలదించండి. దీనిలో భాగంగా నేను మల్లన్న గారు ఒక అనౌన్స్ చేసి, నేను ఒక టీచర్గా ప్రొఫెసర్గా మాట్లాడుతున్నా. 60 పుస్తకాలు రాసి 6 లక్షల మందికి యోగా ఇంగ్లీష్ చెప్పి అమెరికాతో సహా 6 గవర్నమెంట్ జాబ్స్ కి చేసి ఒక రైతు బిడ్డ మీద మాట్లాడుతున్నా. జిల్లా స్థాయిలో రాజకీయ శిక్షణ తరగతులు స్టార్ట్ చేయండి. ఒకటి మూమెంట్ మొదలు చేయండి. లెటర్ స్టార్ట్ పొలిటికల్ ట్రైనింగ్ క్లాసెస్. నా బాధ్యతకి ప్రొఫెసర్ కాబట్టి ట్రైనింగ్ నేను ఇంగ్లీష్ చెప్పగలుగుతా, యోగా చెప్పగలుగుతా. తెలంగాణ ఉద్యమంలో 15-16 మంది పిల్లలు మొత్తం ఆవేశంలో ఉన్నాయి. చనిపోయిన లెక్కలు మొత్తం తీయండి. శ్రీకాంతాచారి నుండి సిరిపురం యాదవ్ వరకు త్యాగాలు మనై, పోరాటాలు మనై, తన్నులు మనై, జైలుపాలు విట్టలు అడిగిన ఇక్కడ ఉన్నారు. కాబట్టి అలాంటి మన వాళ్ళు ఆవేశానికి లోనై ఆలోచన కలుపుకొని మన అధికారం పొందడానికి, అధికారం పొందడమే కాదు అధికారం నిలుపుకోవడం అంత ఈజీ కాదు, వెరీ డిఫికల్ట్. ఆ దిశగా ట్రైనింగ్ ఇవ్వడానికి నేను ఒక ప్రొఫెసర్గా, ఒక ఆథర్గా నా బాధ్యత చేస్తా. అది ఇంకా రెండో విషయం అన్న మల్లన్న గారు, ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పుడు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు చాలా ఉన్నాయి. మన మల్లన్న చెప్తున్నాడు. మిత్రులారు, ఈ రోజు నుంచి నాకు నేనుగా తెల్లారు లేస్తే మల్లన్న వీడియో చూస్తే నాకు అడిక్షన్ అయిపోయింది, డ్రగ్ అడిక్షన్ లాగా. పెద్దలు నాకు ఇక తన పని ఏది జరిగినా కౌంటర్ చేయడానికి సిద్ధంగా ఉండాలి. బాత్రూమ్ పైన డిస్కస్ ఫర్ మల్లన్న, డిపెండ్ మల్లన్న, అదొకటి పెట్టుకోవాలి మనసులో. ఇక్కడిగా పరిమితం కావద్దు, మల్లన్నను వాడుకోవాలి, మల్లన్న కాపాడుకోవాలి. ఈ జిల్లాకు ఒకటి మల్లన్న తయారైతే పవర్ వస్తుంది, నిలుస్తుంది. కుర్రాడు 42 సంవత్సరాలు, యువ కిషోరం, జస్ట్ 42, ఐఎమ్ 68. నన్ను వాడుకోండి, కాపాడుకోండి, కరెంట్ లో వాడుకోండి, బ్యాటరీలో వాడుకోండి. వీఆర్ హియర్. 1994లో ఉస్మానియాలో బీసీ వైస్ ఛాన్సలర్ కావాలని 1 వీక్ తిండి తినకుండా హంగరసై చేసిన వ్యక్తి మీ ముందు మాట్లాడుతున్నా. అప్పుడు రాంజీ మునురు కాపు, ఇప్పుడు ఎత్తి వచ్చినాడు. అందుకే
అకాడమిక్ ఎంపవర్మెంట్, ఇన్స్టిట్యూషన్ ఎంపవర్మెంట్ అయితే కాన్స్టిట్యూషన్ స్ట్రాంగ్ ఉంటుంది. కాన్స్టిట్యూషన్ స్ట్రాంగ్ ఉంటే నేషన్ స్ట్రాంగ్ ఉంటుంది. 62% 80% మనమే ఉన్నాం కాబట్టి ప్రకృతి సమతుల్యత, సామాజిక సమతుల్యత. సామాజిక సమతుల్యత అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వెళ్తే 85 ఉండడమే కరెక్ట్ బ్యాలెన్స్. అదర్వైజ్ ఇంబ్యాలెన్స్ అది సమాజానికి మంచి చేయాల్సిన అవసరం ఉన్నది. 42% కాకుండా 52% కూడా ప్రతి చోట్ల మాకు మా షేర్ కావాలి. మేమెంతో మాకంతా. మల్లన్న మనం చెప్తున్నాడు, హాస్పిటల్ లిస్ట్ మొత్తం దవాఖాన మీదే, ఫార్మసీ మీదే, కాలేజ్ మీదే. మల్లన్న రేపు మీరు స్టేట్మెంట్ ఇవ్వాలి. నేను కొన్ని వందల ఇంజనీరింగ్ కాలేజ్ ఎక్స్ ఫ్యాకల్టీని జాబ్ స్కిల్ ట్రైనింగ్ బాగా ఇస్తా, ఇంక్లూడింగ్ టాటా కన్సల్టెన్సీ. ఒక విషయం, అన్ని కాలేజ్ వైఎస్ఆర్ టైంలో వెంకటరామారెడ్డికి 3 సార్లు వైఎస్ఆర్ ఇవ్వడం వల్ల 470 ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చినాయి. ఒక్క అతనే ఉండే వాత్సల్య ఇంజనీరింగ్ అందులో పోయింది. ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి, ఏంటంటే మీరు స్కాలర్షిప్ ఎస్సీ ఎస్టీ బీసీకి ఇస్తున్నారు, మా పిల్లలు స్కాలర్షిప్ అడ్మిస్తాం పాటు ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకి ట్రైనింగ్ ఇస్తేనే గవర్నమెంట్ స్కాలర్షిప్ ఇస్తుంది, లేకుంటే ఇయ్యదు అని ఒక స్టేట్మెంట్ ఇప్పించండి. దెబ్బకి తిరిగి వస్తారు. మన పిల్లలు బీటెక్ చేసి ఎంటెక్ చేసి జొమాటో పనిచేస్తున్నారు, స్విగ్గీ పనిచేస్తున్నారు. చాలా బాధాకరమైన సంఘటనలు ఉన్నాయి. నేను ఒక ప్రొఫెసర్గా మాట్లాడుతున్నాను.